నీ పేరే మిక్కీ మౌస్? అవును. ఒరిజినల్ నేమ్ పేరు ఒరిజినల్? యష్మి అక్క క్యారెక్టర్. మచ్చా ఒరిజినల్? నేను శేఖర్ భాష క్యారెక్టర్ ఇదే చేశాను. కదా? కాదు రియల్ రియలా? పేరు చాలా ఇయర్స్ నుండి పెంచుతున్నాను నేను. నేను నమ్మరా? ఇక దమ్ము లేదా? నువ్వు చీఫ్ నేను మాట్లాడలే కూర్చుంటా అంటే నిఖిల్ మీద పృథ్వీ మీద అబ్బాయి పెంచుకునే క్లాన్లో చూపించలేదు. పదే ఒక రైతు బిడ్డకి ఇస్తా అంటున్నా కానీ ఆ రైతు ప్లేస్ ఒక ఆర్డర్ ఒక రిక్షా లాడర్ వాళ్ళకి ఇస్తాను చెప్పవే. భుజం దించు, నేను మాట్లాడుతున్నా, భుజం దించు. నిఖిల్ నేను ఒకటి అడదాం అనుకుంటున్నా. నువ్వు సిగరెట్ దాకుండా ఉండురా, నీకేం అడిగినా ఇస్తా. కానీ అశ్వత్థామ చావడు. బానే కావాలని కూడా నాదే తప్పదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నాతో పాటు చాలామంది పిల్లల్ని అయితే తీసుకొచ్చా. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ వీళ్ళ వీడియోస్ అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తుంది. వీళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే నాకు తెలిసి వీళ్ళ ఏజ్లో నేను హోంవర్క్ చేసామా, స్కూల్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, కార్టూన్స్ చూసుకున్నామా, మళ్ళీ పడుకున్నామా, పొద్దున్న రిపీట్ ఈ పనులు ఉండేవి కానీ నాకు వేరే అప్లికేషన్స్ లేవు. వీళ్ళు ఇటు చదువుకుంటూ డ్యాన్స్ నేర్చుకుంటూ దాంతోపాటు యాక్టింగ్, అంటే ఒక సీన్ ఏమైనా ఇచ్చారంటే దానికి రీక్రియేట్ చేసి పడేస్తాను అనమాట. సో వీళ్ళ రీక్రియేషన్ ఏంటి, వీళ్ళ టాలెంట్ ఏంటి, ఈ వీడియో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హలో, బాగానే ఎనర్జీగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సింక్లో ఉన్నారు అందరూ. వేస్తావు ఏదో ఒకటి. సో ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ప్రేరణ దగ్గర స్టార్ట్. ప్రేరణ నువ్వు? సో ఒక్కసారి మీ పేర్లు, మీ క్యారెక్టర్స్ చెప్పేసి వాళ్ళకి రివీల్ చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. నీ పేరేంటి? నా పేరు మిక్కీ మౌస్. నీ పేరే మిక్కీ మౌస్? అవును. ఒరిజినల్ నేమ్? ఒరిజినల్ నేమ్ మిక్కీ మౌస్? మీ ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు? ఓకే. నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తున్నావు? ప్రేరణ. నువ్వు? నేను ఆద్య, నేను సీతక్క క్యారెక్టర్ చేస్తున్నా. ఓకే. గంగవ్వ తెలిసిపోతుంది. నేను అక్షర, నేను గంగవ్వ క్యారెక్టర్ చేస్తున్నా. నేను శ్రీనిక్షిత్, నేను మణికంఠ అన్న క్యారెక్టర్ చేస్తున్నా. హెయిర్ ఒరిజినల్? ఓకే. నా పేరు దైవిక్, నేను నబీల్ అన్న క్యారెక్టర్ చేస్తున్నా. ఓకే. నా పేరు పూజిత, నేను సోనియా అక్క క్యారెక్టర్ చేస్తున్నా. నా పేరు అకిరా, నేను శేఖర్ భాష క్యారెక్టర్ ఇదే చేస్తున్నా. కదా? కాదు రియలా? హెయిర్ చాలా ఇయర్స్ నుండి పెంచుతున్నాను నేను. చిన్న ఉన్నప్పటి నుండి నాకు ఇష్టం. మా మమ్మీకి చెప్పిన, మమ్మీ అసలు కట్ చేయకు మమ్మీ, చాలా కష్టపడి వంచిన. అక్కడ కలర్ కూడా కొంచెం యాడ్ చేస్తా. విగ్గే కదా? బిగ్ కాదన్న, రియల్గా అందరికి అడగండి. సరే, ఓకే. నెక్స్ట్. నా పేరు రేవతి, నేను విష్ణుప్రియ అక్క క్యారెక్టర్ చేస్తున్నా. గౌతమ్. నా పేరు శ్రీజన్, నేను గౌతమ్ అన్న క్యారెక్టర్ చేస్తున్నా. నా పేరు శ్రేయ, నేను యష్మి అక్క క్యారెక్టర్. మచ్చా ఒరిజినల్? చూస్తుంటారు బిగ్ బాస్ ఇక్కడ? చూస్తుంటా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఈ గెటప్స్ వేసుకున్నారా లేకపోతే మాస్టర్ చెప్పారని వేసుకున్నారా? ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్? మేము సీజన్ 7 నుండి స్టార్ట్ చేసాం. సీజన్ 7లో ఇద్దరం చేసినప్పటి నుండి స్టార్ట్ చేసాం. ఎవరు? సీజన్ 7లో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ స్టార్ట్ చేసినప్పటి నుండి. అమర్దీప్. సీజన్ 7లో నేను పల్లవి ప్రశాంత్, ఆయన అమర్దీప్. గుర్తున్నాయి మీకు సీజన్ 7 డైలాగ్? గుర్తున్నాయి. ఒకసారి ఆ సీజన్ నీకు తిరిగెళ్దాం. నువ్వు అమర్, నువ్వు పల్లవి ప్రశాంత్. అదొకసారి ఇప్పుడు నేను అమరా? ఒరిజినల్ అన్నావు కదా? బానే పదే ఒక రైతు బిడ్డకి ఇస్తా అంటున్నా కానీ ఆ రైతు ప్లేస్ ఒక ఆర్డర్ ఒక రిక్షా లాడర్ వాళ్ళకి ఇస్తాను చెప్పవే. భుజం దించు, నేను మాట్లాడుతున్నా, భుజం దించు. ఇప్పుడు నువ్వు ఏ బాడీ లాంగ్వేజ్ వాడుతున్నావో ఇదే బాడీ లాంగ్వేజ్ లో ఎందుకు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తా అని రిక్వెస్ట్ చేయలేకు చెప్పరా. బీటెక్ వాళ్ళు కష్టాలు తెలుసా నీకు? చదివేసి ఏదో ఊరికి పోయి ఏ జాబ్ చేసాడో తెలియక తిండి తిప్పలేక చచ్చిపోయినారా, వాళ్ళ శవాలు కూడా దొరకలే. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? ఇది దాంకడ ప్రతిసారి ఒక సెంటిమెంట్ అయితే నువ్వు వాడి ప్రశాంత్, నువ్వు వాడేవరా? నువ్వు వాడావు.
సీజన్ 7 ఇంకా గుర్తున్నాయా? ఇంకెవరు లేరు ఇక్కడ season ఇంకోటి 7? చెప్పాలి నేను ఇంకోటి చెప్పు. రే మీకు అన్నం పెడతాను రా మా వాళ్ళని కూడా నాదే తప్పదు. ఎవరు పట్టుకోరేంట్రా? అన్నం మర్చిపోయారు వీళ్ళందరూ సీజన్ 7 చేశారా? ఎవరు పట్టుకునే వాళ్ళు అప్పుడు? అందరు ఈ అక్క పట్టుకునేది, ఈ అక్క శోభ, ఆమెమో ప్రియాంక క్యారెక్టర్ చేసింది అప్పుడు పట్టుకుంది. ప్రియాంకనా? మర్చిపోయింది ఆమె. నెక్స్ట్ ఇంకోటి ఈమె శోభ క్యారెక్టర్ చేసింది, ఆమె మర్చిపోయింది. ఈయన గౌతమ్ ఎట్లా పట్టుకోడు, ఆయనేమో పల్లె ప్రశాంత్ చేసిండు, ఆయన నాతో ఎప్పుడు దూరం ఉంటాడు. వీళ్ళన్నా పట్టుకోవచ్చుగా, బెస్ట్ ఫ్రెండ్స్. అన్ని మర్చిపోతారు మర్చిపోయావు కానీ మనోడు డ్రామా జూనియర్స్ ఫైనలిస్ట్ అంట, అందుకే అంత కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అనమాట. రియల్. సరే బ్యాక్ టు సీజన్ 8 క్యారెక్టర్ మనోడితో స్టార్ట్ చేద్దాం. కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నాడు కాబట్టి మనోడు ఇప్పుడు శేఖర్ భాష. ఇక్కడికి ఎవరికైనా ప్రపంచంలో ఎందుకంటే బెస్ట్ వ్యక్తి తెలుసా? మీకు తెలుసా? తెలీదు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే బెస్ట్ వ్యూ. ఐ లవ్ యూ. ఇది జోకి మాత్రమే. ఇది బిందులు మనకు ఎప్పుడు కూడా తెలుసా, చాలాసార్లు మనకు నీళ్ళ ప్రాబ్లమ్స్, ఈ మున్సిపాలిటీ అయినా వాటర్ పంప్స్ వస్తాయి కదా, పట్టుకోవచ్చు. చాలా తొందరగా క్యాచ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఎవరికైనా చెప్తాం ఇది. బిగ్ బాస్ క్యామెల్స్ ఆర్ కమింగ్, ప్లీజ్ లెట్ us గో. క్యామెల్స్ అంటే వంటలు వేస్తున్నాయి సార్. యష్మికి చేపలు అమ్మడమే కాదు, ఇది కూడా బాగా వచ్చనమాట. చేపలు అమ్మడం అంటే సెల్ఫిష్. నాగమణి కంట అక్కడెక్కడ కూర్చోండి సార్, 1 మీటర్ వెళ్తే చీరాకు అంటారు సార్. నాకెందుకు అర్థం కాదు. నాగమణి కంట ఇక్కడ రూల్స్ పెడితే ఎవరు పెట్టాలి? బిగ్ బాస్ పెట్టాలి, లేకపోతే చీఫ్స్ పెట్టాలి. నాకెందుకో నువ్వు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆగు, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. ఓకే నా అంటే ఓకే కాదు. ఐఎమ్ కరెక్ట్. నెక్స్ట్ గౌతమ్, రెడీ, యాక్షన్. సేఫ్ గేమ్ ఆడుతున్నావా అనిపిస్తుంది. సేఫ్ గేమ్ ఆడుతున్నావని ఇప్పుడు చెప్తున్నా. ఓకేనా? సేఫ్ గేమ్ ఆడడానికి ఓరిసా చెప్పు. ఏమనేది రాననుకున్నావా, రాలేననుకున్నావా? అశ్వత్థామ ఇస్ బ్యాక్. తేనె పూసిన కత్తిని గొంతులో దింపారు కదా, కానీ అశ్వత్థామ చావడు. పొద్దున ఎత్తుతా, ఈవినింగ్ ఎత్తుతా, నైట్ ఎత్తుతా. నా బాడీ నా ఇష్టం. అంతేనా? నెక్స్ట్ ప్రేరణ. అడుగరా సార్ నన్ను. ఆ రోజు ఫస్ట్ చెప్పినట్టు చాలా గడిపిగా ఉంది. ఎవరికేం చేయాలో తెలియక అందరూ కూర్చొని ఒక్కొక్కరు చెప్తున్నారు. నేను ఒక పాయింట్లో వచ్చింది, మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు ఎవరు కొట్టేసారో చెప్పండి అంటే నా అభిప్రాయం చెప్పాను. దాంట్లో ఫాలోయింగ్ ఏముంది? నేను ఏదో మరి గట్టిగా ప్రెస్ చేస్తే ఆయన ఏమైనా చీఫ్ అయ్యారా? లేదు, బేబక్కం చీఫ్ చేశాము. ఇంకోటి ఏదో చెప్పింది, అరే మేమేం చేయాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళకి అసైన్ చేయాల్సింది అసైన్ చేశాను, వాళ్ళు చేసుకుంటారు. నీకు నచ్చితే లేదంటే చేయకపోండి. కొన్ని నచ్చితే చేశాను, కొన్ని నచ్చకపోతే చేయలేదు. సింపుల్ సార్ అని నన్ను బ్లైండ్గా ఫాలో అయిపోతాను సార్. బ్లైండ్ ఫాలో నువ్వు ఎవరు చెప్పడానికి నేను ఫుల్ డే నామినేషన్స్కి తీసుకుంటా. నువ్వు తీసుకోవాలా ఫుల్ డే నామినేషన్స్కి? ఫుల్ డే నామినేషన్ ఏంటి? ఉండు నేను మాట్లాడేది తెలుస్తుంది. నువ్వు ఇంత డిస్రెస్పెక్ట్ గా మాట్లాడితే నేను నిల్చొని తీసుకోవడానికి లేను. దిస్ ఇస్ మై నామినేషన్స్ ప్లేస్. కూర్చొని తీసుకో అమ్మా, కూర్చొని తీసుకో. నువ్వు ఇంత డిస్రెస్పెక్ట్ గా మాట్లాడితే నేను తీసుకోవడానికి లేను. అబ్బా నీ హ్యాబిట్ నీ యాటిట్యూడ్ మాకు తెలిసిపోయింది. చాలా దట్ ఇస్ మై చెప్పింది ఒక మనిషి చేసే రోజు హ్యాబిట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అవుతావా? రిగ్రెట్ అవుతావాను? ఏమని? ఒకవేళ నేను వెళ్తే నువ్వు వెళ్ళమని తెలిసినప్పుడు నేనే రిగ్రెట్ అవుతా. నువ్వు వెళ్ళమని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ పర్ఫెక్ట్లీ కన్ఫర్మ్. వెళ్తే రిగ్రెట్ అవుతావా? వెళ్తే రిగ్రెట్ అయితే అవుతా. ఫైట్ కాదు మన ఇద్దరికి, ఏదైనా సరే రిగ్రెట్ అయితే అవుతా. నువ్వు ఓకేనా? అంటే గేమ్ గురించి దీని గురించి అడగడానికి అయితే ఏం లేదు. పర్ఫెక్ట్లీ మెంటలీ ఆర్ ఫైన్. పర్ఫెక్ట్లీ ఐఎమ్ ఫైన్. అదే నువ్వు అక్కడ బాగుండేదని సడన్గా లేట్ వచ్చినావు కాబట్టి అలా అడగలే. కొంచెం మిస్సింగ్ ఉండే. అమ్మనా? ఫ్యామిలీ విషయం. ఎవరు? ఫ్యామిలీ విషయం. సరే వస్తారు లేరా? నిఖిల్ నేను ఒకటి అర్థం అనుకుంటున్నా. ఏంది?
రెడ్ ఎగ్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? నీకే ఇద్దాం అనుకుంటా. సరే దా తిందాం. అందరు తిన్నాక ఆయన అక్కడ నుంచి వచ్చి దప్పుసులాగా తింటుండే ఇప్పుడు తిందాం రా అని పిలుస్తున్నాడు. ఏంట్రా ప్రాబ్లం ఏంటి? నువ్వు సిగరెట్ దాకుండా ఉండురా, నీకేం అడిగినా ఇస్తా. ఏంది? నువ్వు సిగరెట్ దాకుండా ఉండు, నీకేం అడిగినా ఇస్తా. సరేలే ఫ్రిడ్జ్ ఆగరా. నువ్వు డ్రామాలు చేస్తావు చూడు, నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ గా అన్ని ఫేక్. నువ్వు నాకన్నా ఎక్స్ట్రా చేయాలి కదా, నీకు ఆ దమ్ము లేదా? నువ్వు చీఫ్ నేను మాట్లాడలే కూర్చుంటా అంటే మీరు నిఖిల్ మీద పృథ్వీ మీద అబ్బాయి మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్లో చూపించలేదు. ఏ గేమ్లో మీరు వచ్చి నేను టాస్క్ ఆడతాను అనలేదు, సంచలకు అవుతాను, నేను ఎస్కేపిజం కనిపించింది. దాట్స్ వాట్ ఏ గేమ్. తను నన్ను చేయాలి చూడాలి, తను ఎలా ఆడుతుందని మీరు అనుకుంటారు తప్ప నేను ప్రతి ఒక్కరి మీ అందరి ఒపీనియన్ కావాలి అన్నప్పుడు మీరు నా ఒపీనియన్ చెప్తున్నా. ఆడుతున్నారు చేయి ఆడుతున్నారు. ఇండైరెక్ట్గా పోక్ చేయడం, ఇండైరెక్ట్గా కమెంట్ చేసి మాట్లాడడం. నేను అప్పుడే సోనియా గారు ఇందులో మీరు ఏమైనా తప్పుగా తీసుకుంటే నాకు క్షమించని చెప్పడం జరిగింది. 10 seconds షీ కేమ్ అండ్ సెడ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అడల్టరీ జోక్స్, న్యూ అడల్టరీ జోక్స్. పృథ్వీ నా కోసం ఒక పాట పాడవా? ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. మనకంట నీ గుండు పగల కొడతా. పెళ్ళాం యాదికి వస్తుందంటో, పిల్లలు యాదికి వస్తారంటో, పెళ్ళాం పిల్లలు యాదికి వస్తే గీడికి ఎందుకు వచ్చినావు మరి? ఇంత ముద్దు అడిగినవే నువ్వు. నేను టీవీలో చూసిన తట్టుకోలేను కమ్మా, నాకేమొచ్చిందా నేను ఇంతే. తట్టుకోలేవా? ఆహా పోతా ఈ వారం. అమ్మా నేను పోను. ఆ రోజు ఎట్లా మరి? పైసలు కావాలి గంగవ్వా. పైసలు కావాలంటే మీ పెళ్ళాం పిల్లలకి వస్తా గిళ్ళకి వచ్చినాక. యాదికి వస్తుంటారు. ఆదికొద్ది నామినేషన్ అయితే పో. అబ్బో వద్దు గంగవ్వా. మళ్ళీ వారం పోతావా? ఆహా వారం అస్సలేడు, ఏడుస్తాను చేసే. నేను ఎందుకు తీసేస్తా? మీ అమ్మాయి అది కట్టాందా అంటే వస్తారు చూపిస్తారు కొన్ని రోజులకు రోజు. లేదా అమ్మ లేదా నీకు? అయ్యో ఎప్పుడు చనిపోయింది? చిన్నప్పుడా మొన్న 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు. మీ డాడీ ఉన్నాడా? ఏం చేస్తాడు? అదో పెద్ద కథనే, పెద్ద కథనే. పెద్ద కథ. ఇంకా నెక్స్ట్ దట్స్ ఆల్ అవుట్. ఎంతసేపు క్లాస్ పెట్టినా అసలు మిస్టేక్ అయింది వాళ్ళకి. మళ్ళీ ఇట్లా తెలుసా? ఎంకాల్ కన్నా చూడు, ఎంకాల్ కన్నా డార్లింగ్ నేను బిగ్ బాస్ ఒక 5 seconds కూడా కాదు. బిగ్ బాస్ నేను దాచిపెట్టినట్టు. ఈస్ దిస్ రైట్? మీరు చెప్పండి బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా. ఓకే వేస్ట్, యూస్లెస్, ఎవరితో దోస్తాను అవసరం లేదు. ఆమె ఒక పెద్ద పుడింగ్ సంచాలకు జన్యున్ ఉండాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి అందరినీ. అరుస్తే గెలుస్తామంటే ఐ కెన్ మేక్ వన్ నాయిస్. మేక్ ఐ యామ్ మేకింగ్ గుడ్. నెక్స్ట్ నేను దేని నుంచి అయినా డస్ట్బిన్ నుంచి అయినా దేని నుంచి అయినా తీస్తా. అరే డస్ట్బిన్ 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 అంటే అరే అక్కడ క్లీన్ ఉంది, లోపల చేపెట్టేది నేను. హ్యూమానిటీ అనేది నాకు. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మొన్న మీ టవల్ ఆదిత్యన్న తీసుకున్నాడు కదా, ఆ టవల్ మీరు తీసుకోవచ్చు కదా, మా ఆదిత్యన్న అంత కూడా చేశారు. మీకు మీ టవల్ వాడడం ఇష్టం లేదంటే నాకల్లా ఒక చెత్త ఎప్పుడు చేసి పెట్టలేదు, నచ్చలేదు.
నీకు నచ్చుతుందేమో, పెడతావేమో, తీస్తావేమో. ఈ చేయికి దుమ్ము తగిలినా నువ్వు తీసి పెడతావేమో. అంతున్న దాన్ని నువ్వు టవల్ కూడా వాడుకోవచ్చు. మరి వాళ్ళు లేనప్పుడు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను తప్పు చేస్తే ఐ విల్ సే సారీ, నేను తప్పు చేస్తే సారీ చెప్తా. తప్పు చేస్తే ఒంటరిగా ఇస్తా. 100 మంది నా ముందుకు వచ్చి అది తప్పు అన్న నాకు రైట్ అనిపిస్తే, నా మనసుకు రైట్ అనిపిస్తే అది రైటే. దట్స్ ఆల్ అబౌట్. లాస్ట్ వీక్ నాకు నామినేషన్ వేసావు కదా, ఆ నామినేషన్ నాకు కరెక్ట్ చెప్తే ఆ నామినేషన్ నేను ఒప్పుకుంటా. దెన్ హౌ కెన్ యూ సే మై ఎమోషనల్ వాస్ రాంగ్? ఓ మై గుడ్నెస్, ఓ మై బ్యాడ్నెస్. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు. ఫస్ట్ నువ్వు హార్ట్ మొదలు మాట్లాడు. కాల్తో తంతున్నా ప్రేరణ, కాల్తో తంతున్నా. నాగవా జోక్ జోక్ జోక్. వాట్ ఈస్ అ జోక్? పుట్టింగ్ ఫ్రమ్ డస్ట్బిన్ ఇస్ యువర్ జోక్? yes, యా వెరీ గుడ్ జోక్. అలా నేను అవినాష్ క్యారెక్టర్ చేసిన. అఖిల బ్రహ్మాండ కోటి, అఖిల బ్రహ్మాండ కోటి. సార్ నాకు చెప్తున్నాను, నా బాడీ పర్సనటే కాదు, నేను తీసుకోలేను. ఓకే, నా మీద జోక్స్ వేసి చెప్తున్నాను. నేను చేయలేను రే, నా వల్ల కాదు, నా వల్ల కాదు. సార్ ఇది నా బాడీ కదా సార్, వాయిస్ అయింది సార్. అఖిల బ్రహ్మాండ కోటి, అఖిల బ్రహ్మాండ కోటి. లేక లేక ఈ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఆడేమో బోన్లు వాడేసారు. నేనేమో ఇంకా యుద్ధానికి పోతున్నట్టు అందరు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి, నేను యుద్ధానికి పోతున్నాను, బోన్లు దొమ్మడానికి పోతున్నా. ఇలా బుక్ అయినా నోటి దూల. అఖిల బ్రహ్మాండ కోటి, అఖిల బ్రహ్మాండ కోటి. అబ్బా పొద్దునెత్తుతా, ఈవినింగ్ ఎత్తుతా, నైట్ ఎత్తుతా, నా బాడీ నా ఇష్టం. నేను ఎత్తున్నా, నేను ఎత్తున్నా. ఇలా మైక్ పాడేసింది నువ్వా నేనా? బిగ్ బాస్ హౌస్ బయట అశ్వత్థామ 2.2 అని లెటర్ రాయొద్దని నువ్వు రాసావా? రాయొద్దని నువ్వు రాసావా? వెళ్ళిపో. అది రాదులే. తేజ, టేస్ట్ తేజ లేడా? రోహిణి, టేస్ట్ తేజ, వినత. నెక్స్ట్ అవినాష్, రోహిణి. yes. ఒసేయ్ ఏమండి, ఏం చేస్తున్నావు? ఏంటి ఏమండి, రోజు అదే వంట అదే తిండి, ఎప్పుడు చూడు టైం కోసం అడగడమే పని మాకు. సరే నేను తిన్నాకుంటే పెట్టు, నువ్వే పెట్టాలి. ఇదిగో తీసుకో కాయ్. ఎన్నాళ్ళైందో ఇంత కరం తిని, ఒక్కసారి తినట్లయితే నేను చూస్తుంటేనే నోట్లో నాలా జలుముతుంది. ఒకసారి వేడన్నంలోకి తింటే నా పుట్టాను విసుగు. ఇది తినాలంటే 1 గంట టైం కావాలి, 1 గంట టైము. బిగ్ బాస్ ఇది తినాలంటే 2 గంటల టైం కావాలి. బిగ్ బాస్ ఒక 2 గంటలు మా ముఖానికి పడేస్తే నీ అక్క వండుకొని తినేస్తా. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ ఇస్ ప్రేరణ. వచ్చావా అక్క మళ్ళీ? చెప్పు చెల్లే. ఇప్పుడు నువ్వు నాకు కాదమ్మా. దెన్ వాట్? జస్ట్ టెల్ దట్ ఫస్ట్. నిఖిల్ కోసం అనేసి. వాడికి నేను అక్కనైతే నా చెల్లెనైతే నువ్వెవరు చెప్పడానికి? అండ్ వై డిడ్ యూ యూజ్ దట్? నిఖిల్, యశ్వితి అండ్ yours whatever she felt she said. When she have that feeling, I really cut it off. నేను మాట్లాడలేగా అమ్మాయితో. Did you cut it off? నేను దీని గురించి ఎలాంటి మాటలు మాట్లాడలే. But bad అయింది ఎవరు? నేను నీ అంత మోడర్న్ కాదు. Okay, God bless you. Wish you the same. అది యశ్మిత. యశ్మి, I'm really not. No Nikhil, no. What did you did there was wrong. What you did there was not wrong. ఒక అమ్మాయి గురించి, పోట్రే గురించి ఎంత ఆలోచించే వ్యక్తి కరెక్ట్ కన్వే చేస్తాడురా. ఫీలింగ్స్ ఏదో నీ మీద పడి పడి చేస్తున్నట్టు ఒక పోటే అయింది. నిఖిల్ అండ్ గౌతమ. ఒకరు హర్ట్ అయినప్పుడు, నో అన్నప్పుడు మనం అది ఆపేయాలి. నేను తమ్ముడు అనుకుని ఉండాల్సింది. అది అశ్వత్థామ బాగా జరిగింది కాబట్టి నువ్వు ఫీల్ అయ్యాను. ఎవరు నన్ను ఏమన్నా భయం తీసి పడేస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా అశ్వత్థామ ఇస్ బ్యాక్. నా ఒపీనియన్ రోహిణి
ఎవరికి ఇద్దాం అనుకున్నా, చాలా మంది హౌస్ మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్స్ని వచ్చినట్టు పంపించేదామని చాలా ప్లానింగ్ జరిగింది, చాలా ప్లాటింగ్ జరిగింది. వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళకి ప్లానింగ్ చేయాలని ఐ వాంట్ టు డిఫెండ్ దట్. వైల్డ్ కార్డ్స్ని వచ్చినట్టు పంపించేదామని అనుకోవడం చాలా తప్పు. ఎవరు అనుకున్నారు? అవును మచ్చా, అవును. ఎవరు అనుకున్నారా? నీ opinion correct. ఎవరు అనుకున్నారా? నా opinion correct. ఎవరు అనుకున్నారా? Okay, done. నేను అనుకున్నా. ప్రతిసారి వాడినే కాపాడుకుంటా. నేను అనుకున్నా. వాడినే వైల్డ్ కార్డ్ కాపాడుకుంటా. చేయబెట్టదని మేము కంటికి అనుకున్నా. కనబడుతుందా? మేము నువ్వు అనుకున్నా. అనుకుంటున్నావు. ఏంటి? ఇదే. ఇదే. ఏంటి? ఎందుకు మోస్తుంది? ఏంటి? ఏంటి? మేము ఎక్కడ ప్లానింగ్ చేసుకున్నాం? మేము ఎక్కడ ప్లానింగ్ చేసుకున్నాం? ఏంట్రా? ఏంటి? ఎవరను? భయపడరా? భయపడరా మచ్చా నువ్వు? ఏంటి పికలేవు? ఏం పికలేను? ఏం పికలేను చెప్పు. ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఎక్కువ తక్కువ మాట్లాడకంటున్నా. ఏంటి? ఎవరను? ఎవరను? ఆ? ఎక్కువ తక్కువ మాట్లాడకు. అర్థంగా చెప్తా. ప్రొవిజన్ చేయనీకి వచ్చిండ్రా వీళ్ళందరూ. వాడు వీడు అనుకుంటా. పృథ్వీ, నిఖిల్, నబీల్. Yes. నేనేమన్నా? టచ్ ఎందుకు చేస్తున్నావు? టచ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? టచ్ ఎందుకు 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 చేస్తున్నావు? నోట్ రాలేదు అప్పుడు. చెప్పడానికి నోట్ రాలేదు అప్పుడు. నోట్ రాలేదు అప్పుడు. అప్పుడు చెప్పాలి. నేను చెప్తా. నేను చెప్తా. నేను చెప్తా. సూపర్. సో చూసారు కదా వీళ్ళ టాలెంట్ అంతా, వీళ్ళంత స్పాంటినిటీతో సేమ్ యాస్టీస్ అక్కడ వాళ్ళు ఎలా చేసిన గెస్చర్స్ అంతా కూడా దింపేస్తారు అనమాట. దీని అంతటి కారణమైన బాలు మాస్టర్ని ఇప్పుడు ఇన్వైట్ చేద్దాం. ఆయనతో మాట్లాడి వీళ్ళకి ప్రాక్టీస్ చేయించి వీళ్ళ డ్యాన్స్తో పాటు వీళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీగా యాక్టింగ్ అనేది పెట్టి వీళ్ళకి స్పాంటినిటీ కానీ యాక్టివ్నెస్ కానీ ఇంప్రూవ్ చేయడంలో బాలు మాస్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో ఆయన్ని ఒకసారి ఇన్వైట్ చేసి ఆయనతో కాసేపు మాట్లాడు. మాస్టర్. మాస్టర్ హాయ్. హాయ్ సార్, హాయ్. వీళ్ళందరూ ఇంత సక్సెస్ఫుల్గా ఆ వీడియోస్ చేయడానికి రీజన్ మీరు ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? సీజన్ 7లో స్టార్ట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 7లో నార్మల్గా స్టార్ట్ చేసాము. కాకపోతే వీళ్ళది మేము ఆఫ్ ద వీక్లో వచ్చింది. నేను అట్లా కంటిన్యూ చేస్తాం అప్పటి నుంచి. అంటే స్టార్ట్ చేయడం రీజన్ ఏంటి అని అంటే నార్మల్ డ్యాన్స్ స్టూడియో అంటే డ్యాన్స్ అకాడమీ అంటే డ్యాన్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్, డ్యాన్స్ వీడియోస్ ఎక్కువ చేపిస్తారు కానీ మీరు యాక్టింగ్ వీడియోస్ ఎక్కువ చేపిస్తండి. యాక్చువల్లీ అన్ని ముందు కూడా చేసాము. బిగ్ బాస్కి ముందు కూడా నార్మల్గా మూవీ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి స్టార్ట్ చేసాము. కాకపోతే బిగ్ బాస్ అని ట్రెండింగ్ కదా, చాలా ట్రెండింగ్ ఉండే. అందుకని అది బిగ్ బాస్ కూడా ట్రై చేద్దామంటే అది లక్కీగా మంచి క్రేజ్ వచ్చింది దాన్ని. వీళ్ళందరూ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది? అందరు సూపర్ సపోర్ట్ చేస్తారు పేరెంట్స్ అందరు. అన్నిటికీ కాస్ట్యూమ్స్ అన్నీ వాళ్ళు సెట్ చేసుకుంటారు. కాస్ట్యూమ్ కూడా ఓన్గా స్టిచ్ చేయడం అయినా సరే, టైమింగ్ కూడా మళ్ళీ లేట్ నైట్ షూట్ కదా, దానికి కూడా పర్మిషన్ ఇవ్వడం. ఒక్కోసారి స్కూల్ కూడా డుమ్మ కొడతారు, దానికి కూడా పర్మిషన్ తీసుకొని వస్తారు వాళ్ళు. స్టూడియోలో ఉంటారు ఎక్కువ. షూటింగ్ ఏదైనా ఇట్లా మనకి ఇంటర్వ్యూస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వస్తారు. మండే టు సాటర్డే స్కూల్కి వెళ్తారు, సండే మాత్రం మీ దగ్గర. సండే అయితే కంపల్సరీగా ఫుల్ డే ఉండేటట్టు ప్లాన్ చేస్తాం షూట్ కోసం. అందుకనే కానీ వీళ్ళ ఏజ్కి అంత మెమరీ పవర్ ఉండి అంత గుర్తుపెట్టుకుని డైలాగ్స్ యాక్టింగ్ చేయడం మీరు చేసి చూపిస్తారా లేకపోతే వాళ్ళు? ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తుండే బేసిక్. అప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకి. రోజు చిన్న చిన్న 30 seconds ఫస్ట్ ఒక 20 seconds నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది చేసి ఇప్పుడు అందరూ 1 minute 5 minutes డైలాగ్ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఓన్లీ బిగ్ బాస్ ఏమన్నా సీన్స్ ఆర్ ఫేమస్ డైలాగ్స్ రీక్రియేట్ అన్నీ చేస్తారు. అన్ని సినిమాస్ కూడా చేస్తాను. కాకపోతే ఇది ఇప్పుడు నడుస్తుంది కదా, ట్రెండింగ్ కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తాను ఎక్కువ. సో సీజన్ 7 మీమ్ ఆఫ్ ద వీక్ పడిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి, మీ హ్యాపీనెస్ ఏంటి ఆ టైంలో? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీనెస్ అంటే ఇక దానికి మనం చెప్పలేము. ఇంకా సూపర్ హ్యాపీ. అప్పుడైతే చాలా మంది కంటెస్టెంట్స్ కూడా కలిసినట్టున్నారు వీళ్ళందరినీ. అవును. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఎవరెవరిని కలిసారు? వాళ్ళ రియాక్షన్ ఆల్మోస్ట్ అందరినీ కలిసాను లాస్ట్ సీజన్. వాళ్ళు ఏమన్నారు వాళ్ళంతా? చాలా హ్యాపీ వాళ్ళైతే. వాళ్ళు కూడా వాళ్ళ స్టేటస్లో కూడా పెట్టుకున్నారు మాది. ఇలా వాళ్ళు చేసి బోలే అన్న మాట్లాడారు. బోలే అన్న ఇక్కడికి వచ్చారు అందరూ? ఇక్కడ కాదు, మేము వెళ్ళాము అక్కడికి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈయన ప్రేరణ అన్నారు. ప్రేరణ ఇష్టం. ఎందుకు? ఎందుకంటే క్యూట్ ఉంటాయి. ఇది కూడా ప్రేరణ కాబట్టి, ఇది కూడా ఇష్టం కాబట్టి నాకు. సో క్యారెక్టర్స్ మీరే చూస్ చేస్తున్నారా? వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్స్ వాళ్ళు? లేదు, ఇష్టమైనది ఉండదు. ఎందుకంటే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ అది కూడా చూడాలి కదా మనం. అప్పుడైతే కొంచెం
లుక్ కూడా సేమ్ రీక్రియేట్ చేస్తే సేమ్ వస్తుంది అని అట్లా మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి వీళ్ళందరిలో ఎవరో ఒకరిని యాక్టింగ్ వైజ్గా పైకి పంపిద్దాం అనుకుంటున్నారు. లేదు ఏదున్నా ఛాన్స్ మనం ఇవ్వడమే అంతే. మన ట్రై మనం చేస్తున్నాము. యాక్చువల్గా ఇంతకుముందు డ్రామా జూనియర్స్లో వచ్చేసింది, అట్లా చేస్తున్నా ట్రై చేస్తున్నాం. ఏదైనా ఒకటి వస్తుంది కదా, వీళ్ళు ఇంకా ఏజ్ ఉంది కాబట్టి ఇప్పుడు ట్రై చేస్తానే కదా ఏదైనా ఒకటి వస్తుంది, ట్రై చేస్తున్నాం అంతే. సో మీరు కొన్ని షోస్ చేశారు. అవును. అప్పుడు ఎలా ఉంది లైఫ్? ఏం నడు ఇప్పుడు హ్యాపీ. క్లాస్ ఓన్లీ స్టూడియో. ఇప్పుడు ముందు D1లో నేను కంటెస్టెంట్, D1 మళ్ళీ నాచోరే అని జీ తెలుగులో చాలా షోస్ చేసాం. మూవీ కార్డ్ కూడా ఉంది చేస్తున్నా, కానీ ఇక్కడ బిజీ అయిపోయింది. మళ్ళీ నాకు స్టూడియో ఇక్కడికి ఓవరాల్ 100 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్, అందులో నడుస్తుంది ఇదే. 100 మెంబర్స్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అవును, వీళ్ళతో చేపిస్తారు. వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా వీళ్ళకన్నా జూనియర్స్ బాగా చేస్తారు. బట్ టైం కొంచెం పడుతుంది వాళ్ళకి. షూట్ చేయాలంటే వీళ్ళు అనుకోండి 10 minutes వీడియో అంటే ఒక హాఫ్ డేలో అయిపోతుంది, కానీ వాళ్ళకి ఫుల్ డే పడుతుంది. అట్లా ఇప్పుడు వచ్చిన వీడియో తొందరగా చేయాలి కదా, మనం రీల్ పంపించాలి కదా, అట్లా రీల్ ఎడిటింగ్ మొత్తం మీరే చూస్తున్నారు. అంత మనమే చేస్తాం. వీళ్ళ పేరెంట్స్ అందరూ హ్యాపీ, ఫుల్ హ్యాపీ అందరూ. మాస్టర్ గురించి ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారా? మాస్టర్ ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్కి ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ అని చెప్పాడు. ఏమన్నా స్టడీస్ ఏమన్నా ఉంటే స్టడీస్కి వెళ్ళండి, స్టడీస్ ఉంటేనే డ్యాన్స్, ఏదైనా స్టడీస్ ఉంటేనే. సార్ ఎక్కడికైనా ఎగ్జామ్ ఉందనుకో ఎగ్జామ్కి వెళ్ళండి. ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డ్యాన్స్ క్లాస్లో ఏది ఇంపార్టెంట్ ఉన్నా సరే ఫస్ట్ స్టడీస్ తర్వాతనే అంటాడు సార్. ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా తీసుకెళ్ళడం అట్లా. సినిమాలో ఏం యాక్ట్ బాగా చేస్తారు మాస్టర్ వీళ్ళు? ఇలా డైలాగ్స్ చెప్తారు, సీన్ ఏదన్నా చేస్తారు, ఒక సీన్ రీక్రియేట్ చేస్తారు ఏదైనా? చేస్తారు. హలో సుభా అంటే మా సిన్నగా సుభాష్ గారు అండి. అమ్మాయిలకు ఆమోడు దూరంగా ఉండి సిన్నర్ కోసం ఆర్డర్ ఫోన్ చేయడమా? ఏంటి బాబు విడ్డూరం? ఒక్క నిమిషం కాలింగ్ చేతానే. షేకుంతలఖియా నిన్నని చిన్నగా వేసెత్తున్నారు. సిక్కర్ మీద సంతకాలు ఎత్తుతున్నాడా? మీకు తెలియదు కానమ్మా, చిన్నగా పట్టుకోవడం చాలా కట్టమమ్మా. మార్నింగ్ లేసాడు చెట్లు ఆడేసుకుంటారు, ఆ తర్వాత వాటర్ ఎత్తంగానే గడ్డం గీసేసుకుంటారు, ఆ తర్వాత ఏంటి కాళ్ళ కింద వేరుపడి కట్ట. ఈ డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే అక్కడ కట్టలు పాడేసుకుంటారు. మా సిన్నయ్య గారు అయితే మరేను రెడీ అవుతుంది సార్. సిన్నయ్య గారు మీకోసం ఎవరు ఆడంగుల ఫోన్ అండి. నాకోసం ఆడ ఫోన్ చేయండి. ఎవరా? సినిమా గారు ఎవరు? లవ్లీ అమ్మగారంట. ఫోను లవ్లీయా? లవ్లీ వాడు ప్రజెంట్ సర్ప్రైజా? కొంచెం మార్చి మాట్లాడడం కష్టమేగా. అదే బోర్డ్ మీటింగ్లో ఎంప్లాయీస్తోను, యూనియన్ మీటింగ్లో లేబర్స్తోను అలా. మీ ఫ్రీ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఉంది కానీ ఈ సుభాష్ లైఫ్లో మాత్రం లేదు. ఎనీహౌ ఆడుతుంది లవ్లీ కాబట్టి. మిస్టర్ మాలేష్, వాట్ ఆర్ మై ఈవినింగ్ ప్రోగ్రామ్స్ టుడే? 2 days డీల్ సెటిల్ చేయడం. నెక్స్ట్ Russian delegates to long travel conference. Okay, cancel all my programs for my lovely sake. Lovely, ఎన్ని గంటలకు కలుస్తున్నావు? 5 o'clock. How romantic. See you up at 5. Bye. Sheikuntalakhiya. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్ సార్, 107,000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్ ప్రయాణిస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్ సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సికింద్రాబాద్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1,200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెంబర్ చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, IOW, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్లు, ఎన్నో లక్షల మంది ఎంప్లాయిడ్లు నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మంది సేవగా చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ ఇచ్చేదేం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్ళిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, హాస్పిటల్ని ఇలా ఎంతో ప్రయాణికుల అవసరాలు తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్,
ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతే, పార్లమెంట్ కదిలిపోతే, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీట్ ఎగిలిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 150 సంవత్సరాలు చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి. సారీ చెప్పండి సార్. చెప్పండి సార్ సారీ. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరి వరకు వెంటాడి వేధించి ముప్పుది పరిపెట్టి తన పతి ప్రాణములు సైతం తక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. నేటి నుండి దేవుడు అడుగురు నన్ను అడుగుడు అలకించే భావాన్ని కుక్కుడి వాళ్ళతో సైతం పగిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోడి దేవతలు, దిక్కులు పాలకులు, మంగళించే పంచభూతాలు సైతం ఏయ్ జయ హో నరుడాన్ని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణి నకసాంకృతమైన సభామందిరమును అకుంఠిత సేవ పరివారం మధ్యమున భూతాల పరిరక్షణ ధర్మమైన ఈ రావురమున సర్వదర్శన శాసన పావకిలమైన కుల మత జాతి బీజములను సమానంగా శాశ్వతంగా ప్రక్షాళనగా ఉంచేదా. ఎనీ డౌట్స్? ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది మాస్టర్ వాళ్ళది? ఇలా అందరూ ఆల్మోస్ట్ టాపర్స్ అందరు బాగా చదువుతారు. చదవకపోతే నేనే ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ స్కూల్లో కనీసం మంచి చదివితేనే నేను స్కిట్లో అలవాటు చేస్తాను. అంటే డాన్స్ క్లాస్ అంతే 1 hour చేసి పంపించేస్తాను. బయటికి వెళ్ళి గుర్తుపడుతున్నారు అందరినీ? ఇలా ఈజీ గుర్తుపడతాను అందరినీ. ఈ ఏరియాలో వీళ్ళ పాపులారిటీ ఏంటి? ఇక్కడ అందరికీ తెలుసు, వీళ్ళందరూ బ్యాట్స్మెన్ బాగా పాపులర్ అయితే. అవును. బట్ థ్యాంక్ యూ, మీకు వీళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి లైక్ మీరు నేర్పించి సోషల్ మీడియాలో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ట్రైన్ చేసి వీళ్ళు ఒక మంచి స్కిల్ నేర్పించారు మీరు. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ, అందరిని ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చదువుకోండి అండ్ అలాగే అది ఉండాలి ఇది ఉండాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. మీకు కూడా చాలా థ్యాంక్స్. వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అందరూ. చాలా మంది యాంకర్స్ ఇట్లా మమ్మల్ని మీ వల్లనే ఫస్ట్ స్టార్టింగ్లో మేము కూడా వేరే ఛానల్ ద్వారా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి అందరు చూసి ఇంకా షోస్ వచ్చే వాళ్ళకి డ్రామా జూనియర్స్ అవన్నీ సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఇదే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా వస్తాయి అందరికీ ఒక మంచి క్యారెక్టర్స్ సినిమాల్లో మనకు మంచి లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.